నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే శుక్రవారం నుంచి మనం చూసుకుంటే ఆదివారం వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. కువైట్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే తాజాగా కువైట్ వాతావరణ కేంద్రం అస్థిర వాతావరణం కారణంగా అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావం మనం చూసుకుంటే జనవరి 25 ఆదివారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి, దీనివల్ల కువైట్లోని పలు ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే ఈ యొక్క గాలుల వల్ల, ఈదురుగాలుల వల్ల గాలిలో దుమ్ము లేచి కొన్ని ప్రాంతాలలో రోడ్డు పైన దృశ్యమానత గణనీయంగా తగ్గుతూ ఉందని చెప్పేసి, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. సముద్రంలో అలలు 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు మరియు సముద్ర ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అలాగే కువైట్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే, కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 12 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి, బయటకు వెళ్ళేవారు వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు కోరారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దుమ్ము పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అంటే కువైట్లో గంటకు ఈరోజు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి, కువైట్లో ఉండేదంతా ఎడారి ప్రాంతం, ఇసుక కాబట్టి దుమ్ము లేచే అవకాశం ఉంది. అలాగే డస్ట్ అలర్జీ ఉన్నవారు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, ఆస్తమా ఉన్నవారు, ఎవరైతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో, పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.